ఎంపీ చామల కిరణ్ కుమార్ కేటీఆర్ మీద ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని వ్యతిరేకించడమే కేటీఆర్ ఉద్దేశమా అంటూ సూటిగా ప్రశ్నించారు. గ్రూప్ 1 వ్యవహారంలో కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అవకాశాలు కొల్లగొడతారా అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ది 2 ఏళ్ల చరిత్ర గల పార్టీ మాత్రమేనని, తెలంగాణ ఆత్మ టీఆర్ఎస్ లో లేదన్నారు. డ్రగ్స్, మెట్రో, విద్యాసంస్థలు వంటి ప్రతి రంగంలో బీఆర్ఎస్ పాలన విఫలమైందని ఎంపీ చామల కిరణ్ ఆరోపించారు. తప్పు చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మేము 42% రిజర్వేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆర్డినెన్స్ని గవర్నర్ గారు క్లియర్ చేయడానికి కోసమే ఈరోజు ఎన్నికలు కోర్టు ఇచ్చిన తారీఖులు దగ్గర పడ్డా, సెప్టెంబర్ 30వ తారీఖు దగ్గరకు వస్తున్నా ఎన్నికలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం? బీసీ రిజర్వేషన్ల కోసమే కదా. ఆ విషయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ 8 మంది ఎంపీల విషయం మాట్లాడినట్టుగానే డొల్లా మాటలు మాట్లాడుతుంది. ఇక పోతే ఎల్ఎన్టీ గురించి మాట్లాడుతుంది. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? సంవత్సరంన్నరలు అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లోనే 12,000 కోట్లు అయినాయి. ఆ కేటీఆర్ గారు మీరు అన్నీ ఎగ్గొట్టి ఫీజు బకాయిలు ఎగ్గొట్టిరు కాలేజీలకు. అది కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అంశం. సెప్టెంబర్ 17 రజాకార్లను, నిజాం పాలనను తరిమి కొట్టిన దినాన ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఈరోజు మేము కూడా బైరాన్పల్లిలో రావినారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బైరాన్పల్లిలో పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినం